ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మికి ఈ కేసు నుండి డిశ్చార్జ్ చేయగా, ఈ డిశ్చార్జ్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు మంగళవారం హైదరాబాద్లోని సిబిఐ కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులైన గాలి జనార్దన్ రెడ్డితో పాటు బివి శ్రీనివాస్ రెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లకు ఒక్కొక్కరికి కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష, 20,000 చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కు 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరుగా 7 ఏళ్ల జైలు శిక్షలు పడ్డప్పటికీ ఏకకాలంలోనే అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలు అనుభవించిన శిక్షను మినహాయింపునిచ్చారు.